సురేష్ గారు 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న మద్యం షాపుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి మద్య నిషేధం చేసి నేను ఎలక్షన్ కు వెళ్తాను అక్కలారా శల్యమల్లారా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క జీవోతో రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి వ్యాపారం చేసిన ఘటన ఈ దేశంలో ఎక్కడా లేదు. మద్యం వ్యాపారం చేసింది జగన్మోహన్ రెడ్డి. అతను ఎన్ని వేల కోట్లు దోచుకుంటూ ఇది నేను ఒక్కడనే దోచుకుంటూ రేపొద్దున నాకు ఎవడు సపోర్ట్ గా ఉండవు, వాళ్ళు జైలుకు పోయినా ఖైదీలుగా అయినా సపోర్ట్ ఉండాలి, ఫైట్ చేయడానికైనా సపోర్ట్ ఉండాలని చెప్పి ఈ సప్లిమెంటరీ స్కామ్లు అనమాట, ఈ టెండర్లలో, ఈ కార్టన్స్ లో, ఈ బాక్సుల్లో ఆ రోజు కూటమి ప్రభుత్వం దిగిపోయే రోజుకి 13 రూపాయలు కేసుకి ట్రాన్స్పోర్ట్ కుంటే ఒకవేళ డీజిల్ రేట్లు పెరిగినాయి అమాంతం అనుకున్నా కూడా కేసుకు పెరగాల్సింది 4 రూపాయలు 5 రూపాయలు 35 రూపాయలకు పెంచుకొని రాష్ట్ర ఖజానాన్ని దోచేసి చివరికి తాగుబోతుల మీద కూడా అప్పులు తీసుకొచ్చి అసమర్థ పాలనతో ఈ రాష్ట్రంలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యం అమ్మి ఎన్ని వేల కుటుంబాల నాశనానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి, ఎన్ని వేల తాలిబొట్లు తగ్గడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సిగ్గుచరం లేకుండా బయటకు వచ్చి ఈడీ అరెస్ట్ చేస్తా ఉంది, సిట్ అరెస్ట్ చేస్తా ఉంది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తా ఉన్నారు, నారా లోకేష్ రాజ్యాంగం అని వీళ్ళకి మైండ్ పోయి ఏది పడితే మాట్లాడుతా ఉన్నారు సురేష్ గారు. ఇంకొక అంశం చెప్తాను, ఎప్పుడైతే రాజకాశ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి. డిఎస్సీలో అక్రమాలు, డిఎస్సీలో ఒక కులానికి అత్యధిక పోస్టులు అని ఈ రకంగా ఫేక్ ప్రచారం మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇవాళ మనం సునీల్ గారు అరెస్ట్ కదా, రేపు ఎల్లుండి ఇంకో ప్రెస్ మీట్ ఉంటుంది ఇంకో అంశం మీద బురదలే ప్రయత్నం. 2019 నుండి 24 మధ్య ఈ రాష్ట్రంలో మీరు ఎటువంటి మద్యం అమ్మారు? 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఎంత ట్రాన్స్పరెంట్ గా ఈ స్టేట్ లో టెండర్లు నడిపాం. ఈ రోజు ప్రైవేట్ మద్యం వ్యాపారులు ఏ విధంగా నడుపుతున్నారు? కల్తీ మద్యం ఆ రోజు అమ్మారా, ఈ రోజు అమ్మారా? దమ్ము ధైర్యం ఉంటే మొహిద్దీన్ గారు ప్రజల మధ్యకి వెళ్దామని వైసీపీ నాయకుల్ని ప్రజలు చెప్పుతా కొడతారు. ఆ రోజు కల్తీ మద్యం అమ్మి ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కుటుంబాల జీవితాలను హాస్పిటల్ పాలు చేశారు. సూటిగా ప్రజలను అడుగుదాం. మీరు నేను టీవీలో కూర్చొని మాట్లాడుకుంటే నేను స్కామ్ జరిగిందంటాను, మీరు జరగలేదంటారు. ప్రజల మధ్యకి వెళ్దాం. 2019 నుండి 24 మధ్య తెలంగాణ మద్యం, సురేష్ గారు, తెలంగాణ మద్యాన్ని వైసీపీ నాయకులు జొమాటో ఏ విధంగా ఇంటికి ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుందో ఆ విధంగా తెలంగాణ మద్యాన్ని వైసీపీ నాయకులు ఒక ఆదాయ వనరుగా మార్చుకొని ఆంధ్రాలోకి ట్రక్కులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దేనికి అమ్మి మీరు కోట్లు కట్టించారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ మద్యం ఏర్లైపోయిన వాళ్ళ నిజమా కాదా? రాష్ట్ర ప్రజల మర్చిపోయినా అడిగే దమ్ము ధైర్యం నాకుంది, నిరూపించే దమ్ము ధైర్యం నాకుంది. కాదని చెప్పే దమ్ము ధైర్యం వైసీపీ నాయకులకి ఈ స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ ఇచ్చినట్టు తెలంగాణ మద్యాన్ని ఒక్క నిమిషం మద్యంతో ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో సర్వనాశనం ఆడి ఈ రోజు వాళ్ళ ఉసురు తగిలింది. అందుకే మీరు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రకంగా సర్వనాశనం అయినా కూడా ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా విష ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, మీ బతుకంతా ఫేక్ ప్రచారమే. మీ బాబాయ్ హత్య దగ్గర నుండి, చెల్లి దగ్గర నుండి, జరిగే ప్రతి అంశాన్ని వైసీపీ పార్టీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుంది. ఇక కంక్లూడ్ చేద్దాము. ఇక్కడ డిబేట్ లో మొయినుద్దీన్ గారు ఒక నిమిషం ఆగండి. అజయ్ గారు ఒక నిమిషం ఆగండి. మొయినుద్దీన్ గారు లిజన్ టు మీ ఒక నిమిషం. అజయ్ గారు ఒక మంచి సూచన చేశాడు, సలహా ఇచ్చాడు. ఏంటంటే ఇక్కడ కూర్చుంటే ఎంతగా అరుచుకోవటం తప్ప, మీరు కాదంటారు మేము అవునంటాం తప్ప, అసలు ఒకసారి వెళదాము, రోడ్డు మీదకి వెళ్దాము. ఎన్ని రోడ్డు మీదకి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ కనపడతాయి కదా, బార్లకో లేకపోతే ఏ వైన్ షాపులకి వెళ్ళండి, తప్పే ఉంది. మీరు వెళ్ళి ఒక వీడియోస్ తీసుకొని రండి నెక్స్ట్ టైం డిబేట్కి వచ్చేటప్పుడు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా పట్టుకొస్తారు, లేదంటే లైవ్ ఇవ్వమంటే ఇస్తాం మేము. కాబట్టి అట్లాగూ డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ నేను వీళ్ళు నమ్మసావరు మీ సమక్షంలో రాష్ట్రంలో ఏ గ్రామం వాళ్ళ ఇష్టం, వాళ్ళ పులి వెందలైనా సరే, వాళ్ళ పులి వెందలైనా సరే బానే ఉంది. కానీ ఒక నిమిషం స్పోర్టివ్గా తీసుకోండి, వినండి. ఓకే అజయ్ గారు స్పోర్టివ్గా తీసుకోండి. ఒక నిమిషం మొయినుద్దీన్ గారు ఆగండి, వినండి. స్పోర్టివ్గా తీసుకోండి, లైటర్ విన్లో తీసుకోండి.
ఇవ్వచ్చు, కానీ ఏమవుతుందంటే టీవీ ఛానల్స్ ప్రమోట్ చేసినట్టు అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లిక్కర్ బాగుంది, బాగా తాగండి అని చెప్పినట్టు రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంత ఈజీ. ఎందుకంటే ఈ దేశంలో ఏంటంటే ప్రభుత్వాలు ఎలా చేసినా సిగరెట్లు, మందు అనేది అది సోషల్గా ఏంటంటే ఒక ట్యాబు అనమాట. అదేంటంటే తాగితే ఏదో తప్పు అని ఒక భావన ఉంది. కాబట్టి మనకి టీవీ ఛానల్స్ అంత సాహసం చేయవు, అక్కడ దాకా ఎందుకు ఈవెన్ నేషనల్ ఛానల్స్ కూడా ఏమి ప్రమోట్ చేయవు. ఎందుకంటే ఆ రకమైనటువంటి కట్టుబాట్లని ఈవెన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినా దాని కింద ఏదన్నా సీన్ వచ్చినా కానీ వేయాల్సిందే సినిమాలతో సహా. సో దట్స్ ద రియల్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అజయ్ గారు, కిషోర్ గారు, మొయినుద్దీన్ గారు అండ్ ఉపలక్ష్మి గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.